రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా కరువు అలుముకుంది. ప్రధాన పంటల సాగు తగ్గింది. వ్యయ ప్రయాసలకు వచ్చి ఆరుగాలం శ్రమించినా సరైన తడులు అందక ఆశించిన దిగుబడి రావడం లేదు. కరువు కాటేస్తున్న వేళ ఏ పంట వేయాలో, నీటి కష్టాలను ఎలా అధిగమించాలో తెలియని పరిస్థితి. అయితే కొందరు రైతులు గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్కువ నీటితో ఫలితం పొందే పంటలను శోధిస్తున్నారు. అలా కరువును తట్టుకునే పంటగా ఆపిల్ బేర్ని రైతులు గుర్తించారు. స్వల్ప పెట్టుబడితో మొక్కలు నాటి 6 నెలల్లోనే ఫలసాయం అందుకున్నారు. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉన్నందువల్ల రైతులు ఒక్కొక్కరిగా ఆపిల్ బేర్ సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. పత్తి, మిర్చి పంటలతో విసుగు చెందిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామ రైతులు దీర్ఘకాలిక పంటైన ఆపిల్ బేర్ వైపు దృష్టి మళ్లించారు. దూరం నుంచి చూస్తే జామ, ఆపిల్ కాయని తలపించే ఈ రేగు సాగుని ఉత్సాహంగా చేస్తున్నారు. మంచి మొక్కలు సరఫరా చేసే నర్సరీలను గాలించి ఇతర రాష్ట్రాలకు వెళ్లి మొక్కలు తీసుకొచ్చి నాటుకొని పెంచుతున్నారు. కరువు నేలల్లో ఆపిల్ బేరు వేసి డ్రిప్ ద్వారా నీరు, ఎరువులు అందిస్తున్న రామిరెడ్డి దంపతులు దిగుబడి బాగుందని చెబుతున్నారు. మొక్కలు నాటిన 6 నెలలకే కాయలు వచ్చాయని, క్వింటా 3000కి విక్రయించామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో ఆపిల్ బేర్కు మించిన మంచి పంట కనిపించడం లేదని, ఎకరానికి సులభంగా 1,00,000 ఆదాయం ఆర్జిస్తానని ధీమాని ప్రదర్శిస్తున్నారు. బోర్లలో గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల, కొన్ని కరువు పరిస్థితుల వల్ల, మిర్చిలో మెయిన్గా జెమినీ వైరస్, టుబాకో వైరస్ వల్ల దెబ్బతిని రైతులు ఇది అవడం వల్ల నేను ఈ పంటపై బంగ్లాదేశ్ నుంచి అక్కడ అంట్లయితే బాగా సైజు చెట్టు గ్రోత్ ఉంటుంది అనేసి ఇక్కడికి తెప్పించుకొని నాటుకోవడం జరిగింది. 4 నెలల తర్వాత క్రాప్ స్టార్ట్ అయింది. వచ్చేసి 6 నెల 7 నెలలు వచ్చేసరికి మనకు ఆల్రెడీ కాయ సెట్ అయిపోయింది. 2 ఎకరాలు నాటాను. పెట్టుబడి వచ్చేసి దాదాపుగా ఎకరాకు 30,000 అయింది. ఒక 10,000 చేతికి వచ్చాయి. అంటే ఈ క్రాప్ వచ్చేసి ఇప్పటి నుంచి దాదాపుగా మన ఏప్రిల్ నెల 15 వరకు ఉంటుంది. దాదాపు 1,00,000 ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాయి. ఎకరాకు వచ్చేసి మార్కెట్ అనుకూలంగా ఇదే రేటు మీద కంటిన్యూ అవుతుంది. అలా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొక్క దెబ్బతింటం అనేది జరగదు. ఇల్లు వచ్చేసి డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాను నేను. డ్రిప్ సిస్టమ్ కన్జ్యూమ్గా 3 రోజులకు ఒకసారి వాటర్ వదలటం జరిగింది. ఒక ఫ్యామిలీకి లేబర్ ఇబ్బంది లేకుండా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి పొందగలరని ఆశిస్తున్నాను. తియ్యని రుచి, మంచి పోషకాలున్న ఆపిల్ బేర్ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. సాగు జంజాటాలు పెద్దగా లేకపోవడం, కొద్ది నీటితోనే పండే గుణం ఉన్నందువల్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. రామిరెడ్డి దంపతులు తమ పొలంలో సాగు చేసినప్పుడు హేళన చేసిన రైతులే నేడు ఆశ్చర్యపోతున్నారు. 6 నెలల్లో దిగుబడి రావడం చూసి ముక్కున వేలేసుకున్నారని ఆ రైతులు సంతోషంగా చెబుతున్నారు. మేము మిర్చి, బొప్పాయి, పత్తి అవి వేసాము. వాటి వల్ల నష్టమే జరిగింది కానీ లాభం ఏమనిపించలేదు. కానీ ఈ పంట వల్ల లాభమే వస్తుంది, పంట దిగుబడి బాగానే వస్తుంది అని అనుకుంటున్నాము.